నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్ నేను ప్రియాంక అప్డేట్ చూద్దాం నిన్న జరిగిన ఒక సంఘటనలో జగ్గారెడ్డి పోలీసులను అవమానించే విధంగా మాట్లాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలీస్ అధికారి అవహేళన చేసే పదజాలం ఉపయోగించారని సమాచారం అయితే ఆయనను తిట్టిన పోలీస్ అధికారి సాధారణ అధికారి కాదని తెలుస్తుంది శివకుమార్ యాదవ్ అనే ఈ అధికారి 2009లో ఉగ్రవాదులు మరియు మాఫియా గ్యాంగుల దాడి సమయంలో ధైర్యంగా ఎదురుకార్పుడు చేసి రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకువచ్చిన అధికారిగా గుర్తింపు పొందారు ఇలాంటి అధికారిని అవమానించడంపై పోలీసు వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అధికారులను తిడతా ఉన్నారు లేకపోతే ఏం భాష అంటది జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కారం ఏమన్నా ఉన్నదా ఏం భాష మీరు మాట్లాడుతున్నది ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు డీజీపీ గారిని అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు గాంధీ భవన్ల గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు అంత ఘోరమైన భాష హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు అరకొర జీతాలతోని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు మీరు మీ అయ్యవ్వకు పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా మీ సంగతి చూస్తా బిడ్డ మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో అని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డిని ఇప్పటి వరకు జైలు పడేయలేదు ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు ఎందుకు అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసు వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పీ ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పీని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు రాజ్యాంగం ఇచ్చిన 19వ అధికరణం క్లాజ్ 1 ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా ఇవ్వలేదు పోలీస్ శాఖ మార్గదర్శకం ఇవ్వలేదు అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినామయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు సికింద్రాబాద్లోని మారేడ్పల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ ఉద్యోగి చేసి రిటైర్ అయిన మహంకాళి రాజలింగం అనే వ్యక్తి తనకు ఉన్న 130 గజాల స్థలాన్ని తన 2 కుమార్తెలకు భాగ్యలక్ష్మి ఝాన్సీల పేర్లకు రాసిచ్చినట్లు సమాచారం అయితే ఆస్తి తమ పేర్లకు రాసిచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజలింగం ఆరోపించారు ఇటీవల పూర్తి ఇంటి నుంచి పంపివేయడంతో కూతుళ్ల ఇంటి ముందే కూర్చొని ఆందోళనకు దిగారు తాళం లోపల తాళం కూడా ఏం సార్ నా ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు మా అల్లుడు పెద్ద అల్లుడు ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి నేను నా అమ్మనికి వీలు లేదు అని కూడా చెప్పినాను ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి నాకు
అప్పులు ఎక్కువ అని అంటే ఎందుకు ఎందుకు గురించి ఎవరి పేరు ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు 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 బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు నువ్వు. అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పుదాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు ఉంచలేవు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నమాట? నువ్వు సంపాదించిందా ఇల్లు? నీకు ఇచ్చిందే మా గొప్ప. ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్త ఉండాలి. ఎంతమంది బిడ్డలు? ఎన్ని ఇల్లు ఇచ్చినారు? ముగ్గురు బిడ్డలు. ఒక ఆమె పెద్ద బిడ్డ ఎక్కడ చేస్తుంది పని? బేగంపేట్. రెండో బిడ్డే గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ దీంట్లో ఎర్రగడ్డ. అది కథ. ఇంకో మూడో బిడ్డే ఇక్కడనే ఉన్నది. ఆమె అడుగురి అగో ఇక్కడనే ఉన్నది. ఇక్కడ ఉన్నది చూడు. ఎన్ని సంవత్సరాలు అయితే తిండి పెట్టక? నా తిండి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చూస్తలేరు నన్ను. 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. కాదు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? ఇల్లు ఎవరెవరికి ఇచ్చినావు? నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన. అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన. ఆమె ఇక పిల్లంగిడి నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. ఉండు. అది కథ. ఏం కావాలనుకుంటున్నావు? నాకు నా ఇల్లు నాకు ఇచ్చేసేయాలి. అవును, ఇగో ఈ తాళాలన్నీ వేసుకున్నాడు. ఈ తాళాలన్నీ కిరాయి ఇవ్వకుండా తాళాలన్నీ వేసుకున్నాడు. కిరాయికి ఇవ్వకుండా. రెండు రూమ్లకు తాళాలు వేసుకున్నారు. ఇగో ఇది నేను అడిగోకి ఇచ్చిన. చూడండి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన. ఇది తప్పు, మీది తప్పు చాలా. ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు? సరిగా చూస్తే ఇదంతా వస్తుందా? ఎందుకు కొట్టాలి? పోలీసు వాళ్ళు న్యాయంగానే చెప్పారు. అలాంటి చాలా కోపమైనరు. నేను ఉన్న రోజులు నా జాగా నాకు కావాలి అంతే. అంటే మరి నువ్వు వాళ్ళకి రాసి ఇచ్చినావు కదా, మరి అది ఎట్లా? రాసి ఇచ్చినాము. అమ్మమ్మని ఇచ్చినామా? వాళ్ళు అమ్ముకున్నారు. ఇది అమ్ముకున్నారు. పెద్ద బిడ్డ, చిన్న బిడ్డది కూడా అంతే. కిరాయి అక్కడ పోయి తీసుకుంటుంది గుడికాడ. ఈ రెండో బిడ్డ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు ఆల్కాష్ కాలనీలో సిలిండర్ పేరి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం 12 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కాలనీలో ఆందోళన నెలకొంది. స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన అధికారికంగా పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగింది. పార్టీ సిద్ధాంతరం అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే తాము బీఆర్ఎస్ లో చేరుతున్నామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు గుంటూరు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. వాదనలు వినిపించిన అనంతరం కోర్టు ఆయనకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. भरत इसके लायक कैमरा